స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తెలుగుదేశం ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ఉండడంతో శుక్రవారం 9 అసెంబ్లీ స్థానాలకు 4 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలకు 17 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది. బీజేపీ కూడా ఇప్పటికే తనకు కేటాయించిన 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక జనసేన మాత్రమే 3 అసెంబ్లీ 1 లోక్సభ స్థానంలో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ శుక్రవారం తుది జాబితాను ప్రకటించేసింది. 139 స్థానాల్లో అభ్యర్థులను గతంలో ప్రకటించగా అందులో 4 స్థానాల్లో అభ్యర్థులకు మళ్లీ మార్పులు చేసింది. ఇవి కాకుండా మిగతా 5 స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించింది. అనంతపురం జిల్లా కదిరిలో గతంలో తెలుగుదేశం కందికుంట ప్రసాద్ సతీమణి యశోదాదేవిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే చివరకు కందికుంట ప్రసాద్ నే అభ్యర్థిగా తుది జాబితాలో ప్రకటించింది. ఇవి కాకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లికి కళా వెంకట్రావు, విశాఖపట్నం జిల్లా భీమిలికి గంటా శ్రీనివాసరావు, పాడేరుకు కిల్లు వెంకట రమేష్ నాయుడు, దర్శికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, రాజంపేటకు సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరికి వీరభద్ర గౌడ్కు, గుంతకల్లుకు గుమ్మనూరు జయరాం, అనంతపురంకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో గతంలో అరకు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోగా ఇప్పుడు బీజేపీకి ఇచ్చింది. అరకు బదులు పాడేరు స్థానాన్ని తీసుకుని ఇప్పుడు ప్రకటించింది. గతంలో పి గన్నవరం స్థానంకు మహాసేన రాజేష్ పేరును ప్రకటించగా ఇప్పుడు ఈ స్థానాన్ని జనసేనకు ఇచ్చేసింది. గతంలో దర్శి స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని భావించగా ఇప్పుడు ఆ స్థానాన్ని టీడీపీ తీసుకుని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఇచ్చింది. ఈమె అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సోదరుడు గొట్టిపాటి నరసయ్య కుమార్తె. మొత్తం ఇప్పటి వరకు 144 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేయడం పూర్తయింది. టీడీపీ పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాలను బీజేపీకి, 2 స్థానాలను జనసేనకు కేటాయించింది. మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ గతంలోనే 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం ఒంగోలుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, కడపకు భూపేష్ రెడ్డి, విజయనగరంకు కలిశెట్టి అప్పలనాయుడు, అనంతపురానికి అంబికా లక్ష్మీనారాయణ పేర్లు ప్రకటించారు. తొలుత ఒంగోలుకు మాగుంట కుమారుడు రాఘవరెడ్డి పేరును ప్రకటించాలని ఆ కుటుంబం కోరినప్పటికీ లిక్కర్ కేసులో ఉండటంతో శ్రీనివాసరెడ్డి పేరుని ప్రకటించాలని నిర్ణయించారు. విజయనగరంకు కళా వెంకట్రావు పేరును పరిశీలించినప్పటికీ ఆయన్ను చీపురుపల్లిలో బొత్స మీద పోటీ చేసేందుకు అభ్యర్థిగా రంగంలోకి దించి విజయనగరంకు కలిశెట్టి అప్పలనాయుడు పేరును ప్రకటించారు. కడపలో జమ్మలమడుగు స్థానానికి తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డిని కడప లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. జమ్మలమడుగులో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని కడప లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తెలుగుదేశం 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా మరో 3 అసెంబ్లీ స్థానాల్లో ప్రకటించాల్సి ఉంది. 2 లోక్సభ స్థానాల్లో 1 స్థానానికి కాకినాడ నుంచి ఉదయ్ పేరు ప్రకటించగా మచిలీపట్నం అభ్యర్థి పేరు రేపో మాపో ప్రకటించనున్నారు. మరోవైపు ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దూసుకుపోతుండగా శనివారం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.